అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం మరొక శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ క్లెయిముల ప్రాసెసింగ్లో ఇటీవల గణనీయమైన పెరుగుదలను సాధించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు సెప్టెంబర్లో ఇది సుమారు 30% వరకు పెరిగింది. ఇక దీనంతటికీ కారణం ఈపీఎఫ్ఓ ఇటీవల అమలు చేసిన భారీ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్. ఇది దాని డిజిటల్ ప్లాట్ఫామ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. గతంలో క్లెయిముల పరిష్కారం నెమ్మదిగా ఉండేది. దీంతో చందాదారులు ప్రత్యేకించి అత్యవసర ఆర్థిక అవసరాల కోసం నిధులను ఉపసంహరించుకోవాల్సిన వారు ఇబ్బందులు పడేవారు. ఇక కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్తో ఇప్పుడు అది బాగా మెరుగుపడింది. ఈ వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని హార్డ్వేర్ అప్గ్రేడులు, అదనపు సాఫ్ట్వేర్ మెరుగుదలను కూడా ఈపీఎఫ్ఓ ప్లాన్ చేస్తుంది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అభివృద్ధి చేసిన కొత్త వ్యవస్థ క్లెయిము తిరస్కరణను తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఇటీవల సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ తర్వాత క్లెయిము ప్రాసెసింగ్ వేగం, ఖచ్చితత్వం రెండింటిలోనూ మెరుగుదలను గుర్తించారు. దీంతోపాటు చందాదారులు, ఉద్యోగులు లేదా స్థానాలను మార్చినప్పటికీ చెల్లింపు వ్యవస్థల క్రమబద్ధీకరణ, చందాదారుల రికార్డులను ఒకే చోట నిర్వహించే కేంద్రీకృత డేటాబేస్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇది 2 నెలల్లో కార్యరూపం దాల్చనుంది.